నమస్తే ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. పచ్చిక చూస్తున్నారా? గ్రాస్. దీనికి రోజు నీళ్లు పట్టడం జరుగుతుంది. అలాగే ఇదేంటని చూస్తున్నారా? ఇది నర్సరీ అండి. ఈ నర్సరీలో మొక్కలు అక్కడక్కడ ఇట్లా సెట్ చేసి పెడతాం, చూసారా? గాలికి పడకుండా పెడితే ఈ గువ్వ వచ్చి ఇక్కడ గూడు పెట్టుకున్నది. రోజు నన్ను చూస్తుంది. ఇప్పుడు మాత్రం పారిపోయింది. ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను కదా, మీకు చూపుద్దామనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీస్తున్నాను. అక్కడ కరెంటు తీగ మీద వాలింది. మీకు తెలియజేద్దామనే విషయంలోనే ఈ వీడియో తీశాను. నేను వాటిని హింస పెట్టే ఉద్దేశం కాదు. దా 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 వస్తుంది, అదే నాకు తెలుసు కదా. కాసేపట్లో మళ్ళీ వచ్చి అక్కడే ఉంటుంది. ఈ మాడి మొక్కలండి ఇవి. రోజు కొనుక్కుపోయే వాళ్ళు వస్తూ ఉంటారు. వీటికి ఇంతకుముందే నీళ్లు పట్టించాము. ప్యాకెట్లో నీళ్లు ఎక్కువగా నిల్వ ఉండవు కాబట్టి ఏం చేస్తాం, 2-3 సార్లు నీళ్లు పట్టేసి పైనుంచి మొక్కల పైనుంచి నీళ్లను స్ప్రే చేసినట్టు వదిలితే ఆ మొక్కల పైనుండి ఈ ఎండాకాలం ఎండలు పడుతున్నాయి కదా, కిందికి దిగుతాయి. చల్లగా కూలింగ్ అయ్యి మొక్కలు మంచిగా ఈ ప్యాకెట్లో ఉన్న విస్తీర్ణంలో, మట్టి ఉన్న విస్తీర్ణంలో మంచిగా ఎదుగుతాయి అనేది మన ఉద్దేశం. కాకపోతే మొక్కలు కొనుక్కుపోయే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి ఇష్టమైన మొక్క తీసుకుంటారు. ఇక్కడ చూడండి, ఈ పక్కన ఒక రకమైన మామిడి చెట్టు అన్నమాట, పండూరు మామిడి. ఇందులో ఒక పిచ్చుక గూడు కట్టింది, నల్ల పిచ్చుక. ఇదో చూపిద్దామా వద్దా? మీరు వేరే అనుకోకండి, చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ పిచ్చుకలు నాకు ఫ్రెండ్సే. రోజు నీళ్లు పట్టేటప్పుడు చూస్తూ ఉంటాయి. కాకపోతే ఈ మామిడి మొక్కలు, ఈ రకం జాతి మామిడి మొక్కల మీద మాత్రం నీళ్లు పట్టట్లేదు. మరి కస్టమర్లు వస్తారు కదా, వచ్చి వాళ్లకు ఈ మొక్కే కావాలని నచ్చిందని తీసుకెళ్దామని చూస్తారు. ఇప్పుడు ఏం చేయమంటారు? నేను ఉండను. ఈ నర్సరీలో గుడ్లు కనిపిస్తున్నాయి, వాళ్ళకి ఇదే నచ్చిందని తీసుకెళ్తారు. ఈ నర్సరీలో ఉంటారు కదా, ఓనర్స్ ఉంటారు, వర్కర్స్ ఉంటారు. వాళ్ళు ఎవరో నచ్చిన ముక్క తీసి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. కొనుక్కుపోయే వాళ్ళకు మాత్రం సర్వీస్ చేయాలి కదా. ఈ పిచ్చుకలు వాటికి తెలియదు పాపం. ఇవి అమ్ముకునే మొక్కలు, మరి వీటి మీద గూడు పెట్టవచ్చున? ఇవి అంటే కొద్దిగా సేఫ్టీగా ఉంటాయిలే, ఇవి ఎప్పుడో ఒకసారి కొనుక్కుంటారు. దీనికి ఏం బాధ లేదులే. ఈ గువ్వకు మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. మళ్ళీ వస్తుందండి, మీరు చింతించకండి. మళ్ళీ వచ్చి అందులోనే గుడ్ల మీద పొదుగుతుంది. నేను మాట్లాడతాను, అది వెళ్ళదు. జస్ట్ వీడియో తీస్తున్నానే డౌట్ వచ్చింది నా మీద. కానీ రేపు కానీ సాయంత్రం కానీ మళ్ళీ నాతోనే, అంటే నేను చూస్తుండగా కూడా కదిలిపోవు, మాట్లాడితే కూడా అందులోంచి కదలవు. వీడియో తీస్తున్న వాటికి కొద్దిగా డౌట్ వచ్చిందన్నమాట. ఇందులో ఈ మామిడి మొక్కలు అయితే ఖచ్చితంగా అమ్ముడుపోతాయి. ఇంకా వీటిని ఏమంటాం చెప్పండి? ఈ నల్ల పిచ్చుక ఇది ఏంటో, దీనిది ఒక రకం. 2 గుడ్లు పెడతాయి ప్రతి ఒక్కటి. కానీ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నా, వేరే అనుకోకండి ఫ్రెండ్స్. ఎన్ని గుడ్లు పెట్టింది చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను మీకు. అది మంచిగా వర్షం పడకుండా ఎంత సేఫ్టీగా పెట్టుకున్నది చూసారా? వర్షము అస్సలు పడదు, ఆకుల కింద భలే సెట్ చేసుకున్నది గూడును. 1-2 గుడ్లు కనిపిస్తున్నాయి కదా, 1-2 క్లియర్గా కనిపించట్లే ఏంటి? 1-2-3 గుడ్లు పెట్టింది. ఇది విచిత్రం. యాక్చువల్గా 2 ఉంటాయి. ఈ నల్ల పిచ్చుక 3 గుడ్లు పెట్టింది. మరి పొదుగుతే దాని దురదృష్టమో అదృష్టమో కానీ దేవుడి దయ వల్ల ఆ మొక్క ఎవరు కొనొద్దు. ఆ పక్కన మొక్కలు తీసిద్దాము, ప్రయత్నం చేద్దాము. అది మంచిగా పిల్లలు చేసుకొని వాటిని పెంపు చేసుకుంటే బెటర్.
అయినా ఈ మొక్కల మీద ఈ చెట్ల మీద పెట్టిన గుడ్లను పొదిగి మళ్ళీ వేరే చోటికి తావు మారుస్తుందట. నో ప్రాబ్లం. ఈ వీడియో చూసిన మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలండి. ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ ఇవ్వండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.